ముందుగా ఒక మూకుట్లో 2 కప్పులు పంచదార వేసి 1 కప్పు వాటర్ వేసి పాకం ఉడికే లోపల 1 కప్పున్నర ఆయిల్ ఒక పాత్రలో వేసుకుని చిన్న మంట మీద కాచుకోండి. ఇప్పుడు ఇది పంచదార పాకం మరుగుతుందండి. ఇప్పుడు దీన్ని పాకం అయిందో లేదో మనకు తెలుస్తుంటే అలా 2000 మధ్య అలా చెక్ చేసుకుంటే అలా జిగురుగా ఉండాలండి. అలా మీకు వీడియోలో చూపిన విధంగా. ఇప్పుడు దీనికి పాకం అయిపోయిందని దీంట్లో మనం 1 కప్పు శనగపిండి వేసుకుని చిన్న మంట మీద అలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి. చిన్న మంట మీద అలా కలుపుతూ ఉండండి. ఆ నూనె అది అయ్యేదాకా వేస్తూ ఉండండి. అలాగా టైల్ రాసి దానికి దాంట్లో వేసుకుంటాను. అది కొంచెం మూకుని అంటుకోవట్లేదంటే మన పాకం రెడీ అయిపోయాం మధ్యలో. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో ఆయిల్ రాసుకుని అది ఇందులో వేసుకుంటానండి. అదిగోండి అది ఆ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిసేపు చల్లారాక ముక్కలు కోసుకుంటానండి. మీరు ఇది మొదటిసారి తయారు చేస్తుంటే తక్కువ క్వాంటిటీలో చేసుకోండి. అంటే మీ పాకం అది కుదరలేదు అనుకోండి, మైసూర్ పాకం గట్టిగా ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే మొదటిసారి మాత్రం కొద్దిగా చేసుకుని ట్రైల్ చేసుకుని అప్పుడు మీకు బాగా వచ్చాక ఎక్కువ మొత్తంలో చేసుకోండి.